నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే. మహాదేవ శ్రీమాత్రే నమః. మాస ఫలితాల్లో భాగంగా జూన్ మాసం ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వాళ్ళకి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే గ్రహ సంచారం చాలా అంటే చాలా జరుగుతుంది కాబట్టి అటు గురుగ్రహం ఎలాగో చెప్పారు, గురుగ్రహం మార్పు రీత్యా మీరు వచ్చేటటువంటి ఫలితాలు ఏంటో ఆల్రెడీ చెప్పారు. మాస ఫలితాల్లో భాగంగా ఎలా ఉండబోతోంది జూన్ మాసం ద్వాదశ రాశుల వాళ్ళకి? తప్పకుండా ఈ యొక్క 6వ నెలలో కుజుడు ఎస్పెషల్లీ మనకు మీనంలో నుండి మేషంలోకి రావడం జరుగుతున్నది. కుజుని యొక్క ఇంటిని అంటే ఈ యొక్క మేష లగ్నాన్ని కానీ మేష రాశిని కానీ ఈ యొక్క శని భగవానుడు తన ఎక్స్ట్రా లుక్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాడు. కనుక కుజుడు మీకు ఇచ్చేటువంటి రిజల్ట్ శని భగవానుడి ద్వారానే తన ఇవ్వమంటేనే ఇస్తాడు. కనుక ల్యాండ్ ఇష్యూస్ కానీ ఏవైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ కోర్టు సంబంధిత విషయాలలో కానీ కాస్త మీ జాతక పరిశోధన చేసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఏదో బాగుంది బాగాలేదు అని చెప్పారు కదా అని చెప్పి గుడ్డిగా వెళ్ళకుండా ఖచ్చితంగా మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయంలో దశ ఏం నడుస్తుంది, అదేవిధంగా ఈ కుజుడు ఎక్కడున్నాడు అనే విషయాన్ని గమనించుకోవాలి, చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మీ జాతకంలో కూడా శని చూపు ఒకవేళ కుజుడి మీద ఉన్నట్టయితే మామూలుగా ఉండదు, మీకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇది అర్థం చేసుకొని మీరు ముందుకు వెళ్ళండి. ఇక శుక్ర, బుధ, సూర్యులు ఎక్కడ ఉండబోతున్నారు? వీరు మనకు వృషభము అదే విధంగా మిథునంలో ట్రావెలింగ్ ఉంది వీరికి ఈ 1 మంత్ లో. కనుక వీటి వలన కూడా జరిగేటువంటి ప్లస్లు మైనస్లు మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. తప్పకుండా. మరి ఈ జూన్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండిపోతుంది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక మకర రాశి వారికి మాసం ఎలా ఉండిపోతుంది మురళి గారు? తప్పకుండా అమ్మా. మకర రాశి వారికి 4లో గురువు మొన్నటిదాకా ఉన్నాడు. ఇప్పుడు పంచమాత గురువు రావడం చేత వీరికి కూడా మంచి ఫలితాలు అయితే, అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఉన్నవి. పంచమాత గురువు అంటే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పుకోవడం జరిగింది, దానికి సంబంధించింది. మరి ఈ నెలలో ఎట్లా ఉంది అనుకున్నట్టయితే గురువు వల్ల వ్యాపారమందు లాభాలు, విద్య యందు ఉద్యోగమందు అనుకూలము, పట్టుదలతో అనుకున్నటువంటి పనులు సాధించుకునేటువంటి పరిస్థితి, నూతన వస్తువులు కొనుట, మీ సహనానికి ఇది అద్భుతమైనటువంటి పరీక్ష అనుకోండి. కొత్త వారితో పరిచయాలు, ఆరోగ్య సమస్యలు ఏదైతే ఉందో అది క్లియర్ అయ్యేటువంటి పరిస్థితి. ఇంకా చేయి పనులందు ఆత్మవిశ్వాసంతో చేసుకోండి, అద్భుతమైనటువంటి ఫలితం ఉంది. మంచి ఫలితాలు అయితే ఉన్నాయి. ఉన్నతంలో విలాసంతో ఉన్నటువంటి జీవితాన్ని గడిపేటువంటి పరిస్థితి ఉన్నది. కానీ శని మూలకంగా కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నవి. మనస్సునందు ఆందోళన, మోసపూరితమైనటువంటి వాతావరణము ఏర్పడము, ఏదో ఎవరో మభ్యపెట్టి మిమ్మల్ని మోసం చేసేటువంటి పరిస్థితి, సెంటిమెంట్ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి అమ్మేటువంటి స్టేజ్ దాకా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి జాగ్రత్తగా ఉండండి. శనికి చక్కగా కూడా ఎప్పటికప్పుడు పూజ చేసుకుంటూ శని భగవాను ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నంలోనే ఉండండి. మరి ఈ యొక్క కుజుడు మీకు 4వ స్థానానికి వెళ్ళేటువంటి సందర్భంలో శని భగవాను యొక్క లుక్స్ మకర రాశి వారి ఈ యొక్క 4వ స్థానం మీద ప్రభావితం చేసేటువంటి సందర్భంలో ముందుగా మీ అమ్మగారికి హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎట్ ద సేమ్ టైం ల్యాండ్ ఇష్యూస్లో గొడవలు జరిగేటువంటి పరిస్థితి కానీ, లేదా ల్యాండ్ రిలేటెడ్ ఏవైనా సమస్యలు ఉన్నాయి అని అనుకునేటువంటి వారు కాస్త ఓపికతో ఉండండి. ఒక 40-45 రోజులు కూడా విన్నారా. మరి యొక్క కుజుడు 4వ స్థానంలో ఉండడం చేత కొన్ని ప్రమాదాలు ఉన్నవి, శత్రు సమస్యలు, అదేవిధంగా గాయాలు, దుష్టులతో కలహాలు, శారీరక శ్రమ, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా గోచరిస్తూ ఉన్నవి. ఇప్పుడు ఈ యొక్క మకరానికి 7వ స్థానము కర్కాటకం అవుతున్నది. కర్కాటకంలో 4వ స్థాన దృష్టి కుజుని యొక్క దృష్టి పడటం చేత భార్యాభర్తలలో విపరీతమైనటువంటి గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితులు కానీ, లేదా భార్య వివాహం సెట్ కాని వారికి ఇప్పుడు వివాహం సెట్ అయ్యేటువంటి పరిస్థితి అయినా ఉంటుంది. మీ జాతకంలో కుజుడు బాగా ఉన్నట్టయితే ఉదర నేత్ర సంబంధ వ్యాధులు, వస్తునాశనము, కుటుంబ కలతలు, బంధుమిత్రులతో వైరాలు. ఒకవేళ మీ జాతకంలో శని భగవానుడు అద్భుతంగా మకరంలోనే ఉచ్చబోతాడు, అతను
మకరంలో కానీ కుంభంలో కానీ ఉన్నట్టయితే మనం చెప్పినటువంటి ఏవైతే మైనస్ ఉన్నావో వాటికి ప్లస్గా ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కనుక తప్పకుండా మీరు మీ జాతక పరిశోధన అనేటువంటిది మస్ట్. కుజ భగవానుడు అదేవిధంగా మీ యొక్క మకరానికి 10వ స్థానము 11వ స్థానం మీద కూడా దృష్టి రావడం జరుగుతున్నది. మరి మకర రాశి వారికి జాబ్ రిలేటెడ్ ఆల్ ఆఫ్ సడన్గా ఏమైనా గొడవలు జరుగుతూ ఉన్నా కాస్త ఓపికగా ఉండండి. అధికారం నుండి సమస్యలు, స్థాన చలనాలు ఏమైనా ఆలోచనలు ఉంటే మాత్రము ఒక్క నెల ఓర్చుకొని ఉండండి. కుజుడు మారిన తర్వాత కొంత మార్పు అయితే ఉంటుంది, ఇదైతే గమనించుకోండి. ఇంకా ఈ యొక్క సూర్యుడు పంచమాత గురువుతో కలిసి ఉండడం చేత నమ్మక ద్రోహం జరిగేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ధన నష్టము, శత్రువుల వలన భయము, ఆలోచన హీనత ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నవి సూర్యుడు పంచమాత గురువుతో కలిసి ఉండడం చేత. మరి అదేవిధంగా ఈ యొక్క సూర్య భగవానుడు 15వ తారీఖు తర్వాత మీ జాతకరీత్యా 6వ స్థానానికి వెళ్ళడం చేత కార్య సానుకూలత, లక్ష్య సిద్ధి, అదేవిధంగా శారీరక సౌఖ్యము, ధన సమృద్ధి, ఆరోగ్యము ఈ యొక్క జూన్ 20వ తారీఖు తర్వాత నుండి మీకు ఒక 10-20 రోజులలో సూర్యుడు మార్పు వలన మంచి ఫలితాలు అయితే పొంచి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఈ యొక్క మకర రాశి వారు ఎట్ ద సేమ్ టైం ఈ యొక్క బుధ గ్రహము కూడా మీకు పంచమలో గురువుతో కలిసి ఉండడం చేత కాస్త హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం అయితే ఉన్నవి, జాగ్రత్తగా ఉండండి. కాస్త అకారణ కలహాలు కావచ్చును, ఆదరణ లోపము కావచ్చును, అదేవిధంగా ఉష్ణ సంబంధిత రోగాలు అయితే ఉన్నవి. ఇంకా ఈ యొక్క శుక్రుడు కూడా కలిసి ఉండడం చేత తల్లిదండ్రులకు ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి వారిని సర్ప్రైజ్ పరిచేటువంటి పరిస్థితి కానీ, లేదా విందు భోజనాలు కావచ్చును, ధనధాన్య లాభాలు కావచ్చును, సేవా లాభము. ఇంకా మీ జాతకంలో శుక్రుడు ఒకవేళ మీన లగ్నంలో కానీ మీన రాశిలో కానీ ఉన్నట్టయితే అక్కడ శుక్రుడు ఉచ్చబోతాడు కనుక ఇక్కడ శుక్రుడు తన స్వక్షేత్రంలో ఉన్నాడు కనుక మీకు ఖచ్చితంగా కూడా ఏదో ఒకటి కలిసి వచ్చేటువంటి ఫలితం అయితే గోచరిస్తుంది. కనుక ఈ యొక్క మకర రాశి వారు ఖచ్చితంగా కూడా సూర్య సంబంధిత ఆరాధన, సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టండి. అదేవిధంగా కుజ సంబంధిత ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి భస్మతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకోండి. అప్పుడు కుజుడు తప్పకుండా కూడా మంచి ఫలితాన్ని అయితే ఇస్తాడు. భస్మంతో మకర రాశి వారు ఖచ్చితంగా కూడా సూర్య సంబంధిత ఆరాధన, సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టండి. అదేవిధంగా కుజ సంబంధిత ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి భస్మతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకోండి. అప్పుడు కుజుడు తప్పకుండా కూడా మంచి ఫలితాన్ని అయితే ఇస్తాడు. భస్మంతో, విభూతితో ఒకసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకము, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మంచి టైంగా ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు మకర రాశి వారికి ఈ నెలలు కూడా. అద్భుతం అండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కుంభరాశి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం అండి. మహాదేవ్.